ఇంత ఆయాసంతో కూడా షాపింగ్ చేశారు. ఇకపై మీకు ఎన్నో ఆఫర్‌లు ఇస్తాం. కొంచెం కూడా డల్ అవ్వకుండా ఇంత బిల్ చేశారు. భవిష్యత్తులో మీకు బలమైన డిస్కౌంట్ ఇస్తాం. ఇన్నిన్ని లగ్జరీ ప్రొడక్ట్స్ కొన్నారు. మీకు మా లవ్ అంతా కుమ్మరిస్తూ లాయల్టీ మెంబర్‌షిప్ ఇస్తాం. జస్ట్ మీరు మాత్రం మీ మొబైల్ నంబర్ ఇవ్వండి చాలు. అక్కడే వేస్తాం మనం పప్పులో కాలు. షాపింగ్ మాల్స్‌లో బిల్లింగ్ కౌంటర్ దగ్గర మీ మొబైల్ నంబర్ తీసుకోవడానికి సాధారణంగా కొన్ని కారణాలు చెప్తారు. వాటిలో కొన్ని నిజంగా యూజ్‌ఫుల్‌గా ఉంటే, మరికొన్ని వాళ్ళ మార్కెటింగ్ కోసం మనకు యూజ్‌లెస్‌గా మారతాయి. పాయింట్స్ పేరు చెప్తూ వీళ్ళు తీసుకునే నంబర్ మన అకౌంట్ జాయింట్స్ ఊడగొట్టేలా చేస్తుంది. కూపన్లు పంపిస్తామని వాళ్ళు చెప్పే ఖుషీ మాటలు కాలక్రమేణా మన పీస్ ఆఫ్ మైండ్‌తో పేకాటలాడతాయి. పాత న్యూస్ పేపర్లు, వాడేసిన బుక్స్, విరిగిపోయిన కుర్చీలు, సోఫాలు ఎలాగైతే కొనేవాళ్ళు ఉంటారో, మొబైల్ నంబర్లను డేటా లెక్కన కొనుక్కునే కచరా బ్యాచ్ కూడా కంపెనీల వారీగా కాచుకొని ఉంటుంది. లక్షల నంబర్లను ఒక ప్రొఫైల్‌గా తయారు చేసి, దాన్ని మార్కెటింగ్ లీడ్స్ పేరుతో అమ్ముకుంటారు. ఇది అన్ని షాపింగ్ మాల్స్, అన్ని మెడికల్ హాల్స్ చేయకపోయినా కొన్ని వాటిల్లో చాటుగా జరిగే దో నంబర్ దందానే ఇది. మీ మొబైల్ నంబర్ అనేది మీ వ్యక్తిగత సమాచారం. మీ అనుమతి లేకుండా ఎవ్వరూ దాన్ని మిస్‌యూజ్ చేసే అధికారం లేదు. మీ అభిప్రాయాన్ని స్వీకరించకుండా ఎక్కడ కూడా దాన్ని అప్లై చేయడానికి వీలుండదు. మీ బిల్‌ను ఎస్ఎంఎస్ రూపంలో మీ మొబైల్‌కి పంపిస్తామని, మీ వాట్సాప్‌కి బిల్ వస్తుంది, ఓటీపీ చెప్పండి అంటూ చాలా తెలివిగా కస్టమర్‌ను లాక్ చేస్తారు. మీకు ఇష్టం లేని పక్షంలో ఓపెన్‌గా చెప్పండి. వద్దు, నాకు మాన్యువల్ బిల్ జనరేట్ చేసి ఇవ్వండి అని. కాదు, కూడదు అంటే కన్స్యూమర్ యాక్ట్ కింద కటకటాల్లోకి వెళ్తావా అని క్వెషన్ చేయండి, పర్లేదు. అల్టిమేట్‌గా కస్టమర్ ఈస్ కింగ్. కాబట్టి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే హక్కు ఏ వ్యాపారికి లేదు. నిజానికి మిమ్మల్ని బాగా చూసుకోవడం వారి బాధ్యత కూడా. కొన్ని సార్లు మాత్రం కొన్ని వాలిడ్ రీజన్స్ ఉంటాయి. మనం కొన్న ప్రొడక్ట్స్ రిటర్న్ ఇవ్వాలన్నా, ఎక్స్‌చేంజ్ చేసుకోవాలన్నా ఒక నంబర్ మీద రికార్డ్స్ డేటా ఉంటుంది. ఎప్పుడు కొన్నారు, ఏ ప్రొడక్ట్ కొన్నారు అని. ఇది రిటర్న్ సమయంలో హెల్ప్ అవుతుంది. మీ కొనుగోలు డేటా ట్రాక్ చేయడానికి లాయల్టీ మెంబర్‌షిప్‌ను ఎరగా వేస్తారు. మీరు కొనే ప్రతి వస్తువు వాళ్ళ కళ్ళ ముందు నుంచే వెళ్తూ వస్తూ ఉంటుంది. కొన్నిసార్లు వారంటీ యాక్టివేట్ అవ్వాలి అంటే నంబర్ ఇవ్వాలి అని అడుగుతారు. కొన్ని ప్రొడక్ట్స్‌కి అవసరం ఉండొచ్చు, కానీ ప్రతి వస్తువుకి కాదు. కొన్నిసార్లు డెలివరీ సపోర్ట్ కోసం, తర్వాత సర్వీస్ కోసం కాంటాక్ట్ చేస్తామంటారు. కొన్నిసార్లు ఇది జెన్యూన్ అవ్వచ్చు, కానీ చాలా సార్లు ఇది అన్నెసెసరీ. ఇండియాలో జరుగుతున్న టాప్ 10 టెక్నికల్ స్కామ్స్ అన్నీ మొబైల్ ద్వారానే. మొదటగా, మేము బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నామని కాల్ వస్తుంది. ఓటీపీ, కార్డు వివరాలు అడుగుతారు. కాసులన్నింటినీ కేసులయ్యేంత వరకు కడుగుతూనే ఉంటారు. రెండవది, యూపీఐ స్కామ్. గూగుల్ పే, ఫోన్‌పే వంటి వాటిలో రిక్వెస్ట్ పంపుతారు. యాక్సెప్ట్ చేస్తే డబ్బు వస్తుంది అంటారు. నిజానికి యాక్సెప్ట్ చేస్తే మీరు వాళ్లకు డబ్బు పంపినట్టే. మూడవది, మెడికల్ స్కామ్. ముప్పూటలా తినేవారితో కూడా 3 చెరువుల నీళ్లు తాగిస్తూ ఫ్రీ చెకప్, మీ ఆరోగ్యం సీరియస్‌గా ఉంది అని భయపెడతారు. అన్నెసెసరీ టెస్టులు చేసి డబ్బులు తీసుకుంటారు. నాలుగవది, డిజిటల్ అరెస్ట్. అంటే మీ మీద కేసు ఉంది అని చెప్తారు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ పేరు వాడతారు. భయపెట్టి డబ్బు అడుగుతారు. ఐదవది, లాటరీ వచ్చింది, ప్రైజ్ మనీ వచ్చింది అని చెప్పి ప్రాసెసింగ్ పేరుతో ముందుగా ఫీజు అడుగుతారు. తర్వాత మీ అకౌంట్‌కి ముసుగు తొడుగుతారు. ఆరవది, వర్క్ ఫ్రమ్ హోమ్ స్కామ్. సింపుల్ పని, భారీ జీతం అని రిజిస్ట్రేషన్ ఫీజు అడుగుతారు. డబ్బు తీసుకొని మాయమవుతారు. జస్ట్ లైక్ చీటీల కంపెనీ మోసాల మాదిరి. ఇక ఏడవది, కొరియర్ పార్సల్ స్కామ్. మీ పార్సల్‌లో సమస్య ఉంది, ఇల్లీగల్ ఐటమ్ ఉంది అని భయపెడతారు. డబ్బు లేదా వారికి అవసరమైన డాటాను తీసుకుంటారు. ఎయిత్ వన్, టెక్ సపోర్ట్ స్కామ్. చిన్న సైజు సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు ఎదురయ్యే అనుభవం ఇది. మీ ఐఫోన్, ల్యాప్‌టాప్‌లో వైరస్ ఉంది, కొన్ని యాప్స్ ఇన్‌స్టాల్ చేయమంటారు. ఆ క్షణం నుంచి మీ ఫోన్‌ని పూర్తిగా కంట్రోల్‌లోకి తీసుకుంటారు. తొమ్మిదవది, ఇన్‌స్టాంట్ లోన్ వచ్చింది అని. తక్కువ వడ్డీతో ఈ అవకాశం ఉంది అని ముందుగా ప్రాసెసింగ్ ఫీజు అడుగుతారు. మీరు డబ్బు పంపించాక మళ్ళీ వాళ్ళు కొత్త అమాయకుల కోసం బిజీ అయిపోతారు. ఇక చివరిది, సిమ్ స్వైప్ స్కామ్. మీ నంబర్‌ని డూప్లికేట్ సిమ్‌గా మార్చేస్తారు. మీ ఓటీపీలు వాళ్ళకు వెళ్తాయి. మీ బ్యాంక్ అకౌంట్ ఖాళీ అవుతుంది. వీటన్నింటితో పాటు ఎవరైనా అపరిచితులు వచ్చి కాల్ చేసుకుంటామని మీ మొబైల్ అడిగినప్పుడు వారి వాలకం చూసి స్పందించండి. మీ మంచితనం రుజువు చేసుకునే అవకాశాలు మీకు జీవితం కల్పిస్తూనే ఉంటుంది. సో, బీ కేర్‌ఫుల్. వీటి నుంచి తప్పించుకోవాలంటే తెలియని మెడికల్ కాల్స్ నమ్మొద్దు. ఓటీపీ, పర్సనల్ డీటెయిల్స్ ఎప్పుడూ ఇవ్వొద్దు. అర్జెంట్ ట్రీట్మెంట్ అంటుంటే సెకండ్ ఒపీనియన్ తీసుకోండి. ఈ ప్రాసెస్ మొత్తం కూడా మీరు టైమ్ పాస్ కోసం చేసిన ఒక షాపింగ్ నుంచే మొదలవుతుంది. కస్టమర్ డేటాబేస్ చూపిస్తూ ఏడాదికి వందల కోట్లు టర్నోవర్ చేసే కంపెనీలున్నాయి అంటే నమ్మడానికి మనకు కొంత టైం పడుతుంది. అంటే మేము పంపించే ఎస్ఎంఎస్‌లను ప్రతిరోజు ఇంతమంది కస్టమర్లు చూస్తుంటారు. సో, మీ ప్రొడక్ట్‌కి మేము వ్యాపారం చేయగలం, అడ్వర్టైజ్‌మెంట్ కూడా చేయగలం అని నమ్మించి కోట్లలో డీల్ జరుపుకుంటారు. ఫలానా వ్యక్తి ఎలాంటి షాపింగ్ చేశాడు, అతని వయసెంత, రెగ్యులర్‌గా వేటి మీద ఆసక్తి చూపుతున్నాడు, ఎలాంటి ప్రొడక్ట్స్ గురించి అతిగా సెర్చ్ చేస్తున్నాడు, ఏ టైంలో షాపింగ్ చేస్తున్నాడు,
ఎంత ప్రైజ్ ఉన్న వస్తువులను ఎక్కువగా పర్చేస్ చేస్తున్నాడు, ఎలాంటి అవసరాలకు అతిగా కొనుగోలు చేస్తున్నాడు వంటి సవాలక్ష సమాచారం వాళ్ళ దగ్గర చక్కగా డిజైన్ చేయబడి ఉంటుంది. నంబర్ వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి ఫోన్ మాత్రమే మన దగ్గర ఉంటుంది. మీతో బిల్ వేయించే భరోసా వాళ్ళదే. సిస్టమ్ కోసం సెల్ నెంబర్ మ్యాండేటరీ అని చెప్పే సిల్లీ రీజన్స్‌కు చిన్న స్మైల్ ఇచ్చి పర్లేదు మేక్ ఇట్ నార్మల్ అని ఫార్మల్‌గా చెప్పేయండి. నంబర్లను కొనడానికి మధ్యలో డేటా బ్రోకర్లు ఉంటారు. వారు వివిధ కంపెనీల నుంచి డేటా సేకరిస్తారు. వాటిని మార్కెటింగ్ కంపెనీలకు, కాల్ సెంటర్లకు ఖర్చులు పెరిగినప్పుడు కొన్నిసార్లు స్కామర్లకు కూడా కట్టబెడుతుంటారు. కొన్ని ఉద్యోగాలకు ప్రొఫెషనల్ ఎథిక్స్ ఉండవు. దోచుకో, దాచుకో కాన్సెప్ట్ అది. కొన్ని మెడికల్ కంపెనీలు గానీ, పేరున్న షాపింగ్ మాల్స్ కానీ జెన్యూన్‌గానే సేవలందించడానికి మొబైల్ నంబర్‌ను డాటాగా స్టోర్ చేసుకుంటాయి. కానీ వాళ్ళ ద్వారా కాల్ సెంటర్‌కి వెళ్ళిన నంబర్లు ఆ తక్షణమే కాపీ చేయబడి స్కామర్లకు మన కూపిలాగే కర్తవ్యాన్ని కంకణం కట్టేస్తాయి. సింపుల్‌గా చెప్పాలంటే మనం షాపింగ్ మాల్స్‌లో బిల్లింగ్ కౌంటర్ దగ్గర ఇచ్చిన నంబర్ ముందుగా డేటా బ్రోకర్‌లకు చేరుతుంది. అటు నుంచి టెలిమార్కెటింగ్ వాళ్ళకు అంటే కాల్ సెంటర్‌లకు రీచ్ అవుతుంది. అక్కడి నుంచి ఇల్లీగల్ రీసేల్ జరపబడి లాస్ట్‌కి స్కామ్ చేసే వాళ్ళకు బ్రెడ్ జామ్‌గా మారుతుంది. నంబర్ ఇవ్వకూడదు అనే మీనింగ్ బిల్ వద్దు అని చెప్పడం కాదు. ఖచ్చితంగా ప్రతి దగ్గర బిల్ తీసుకోవాలి. ఫ్యూచర్‌లో వారి సర్విస్ గురించి కంప్లెయింట్ చేయాలన్నా, ప్రొడక్ట్ గురించి రివ్యూ ఇవ్వాలన్నా బిల్ అనేది ఒక కస్టమర్‌గా కంపల్సరీ మీ దగ్గర ఉండాలి. మొత్తానికి 10 అంకెల మొబైల్ నంబర్ విషయంలో కొంచెం మెచ్యూర్డ్‌గా వ్యవహరించే బాధ్యత కస్టమర్‌దే. ఏదేమైనా ఇన్వాయిస్ పేరుతో ఇరకాటంలోకి వెళ్ళాలా వద్దా అని ఆలోచించుకోవాలి. థర్డ్ పార్టీ కంపెనీలకు మనం తలంటుగా మారబోతున్నామా అని ప్రశ్నించుకోవాలి. వాళ్ళ కాంపిటీషన్‌కు మనం కండిషనర్‌గా సేవలందించబోతున్నామా అని సోచాయించాలి. స్కామ్ కాల్స్ రావడానికి మన సెల్ ఫోన్ చుట్టంలా ఎదగబోతోందా అని అనలైజ్ చేసుకోవాలి. ఫ్రాడ్ చేసే పద్ధతులకు దగ్గరగా ఉండడం మానుకోవాలి. ముఖ్యంగా మీ డేటా మీ హక్కు అని గుర్తుంచుకోవాలి. బిల్ మనకు థ్రిల్ వాళ్ళకు కాకూడదు.